శ్రీ గురుభ్యో నమః. తెలుగు వన్ ప్రేక్షకులకు స్వాగతం. శ్రీమాత్రే నమః. ఆశ్వయుజ మాసం వచ్చింది అంటే ఒక పక్క విష్ణు భక్తులందరూ వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాల సంబరంలో ఒళ్ళు తెలియనటువంటి ఆనందంలో ఉప్పొంగిపోతూ ఉంటారు. మరొక పక్క శక్తి ఆరాధకులందరూ అమ్మవారి పూజలు చేయడంలో నిమగ్నమైపోతారు. ముఖ్యంగా బెంగాల్ ప్రాంతానికి గనక, అంటే తూర్పు దేశాల్లో బెంగాల్ మొదలైన ప్రాంతాలకు గనక వెళ్ళినట్టయితే దుర్గా పూజ, అసలు దుర్గా అనే పదం కూడా వాడరు, పూజ అంటారు. పూజా ఉత్సవాలు, పూజ అంటే వాళ్ళకి దుర్గా పూజే. అలాగే అన్ని ప్రాంతాల్లోనూ కూడా ఎక్కడెక్కడైతే శక్తి క్షేత్రాలు ఉన్నాయో అక్కడల్లా అమ్మవారి పూజలు జరుగుతాయి. రెండూ ఒకేసారి ఎందుకు జరుగుతాయి అంటే, ఇద్దరూ అన్నా చెల్లెళ్ళు కదా. నారాయణుడు నారాయణి, నారాయణుడు విష్ణువు, నారాయణి జగన్మాత. వీళ్ళిద్దరికీ కూడా చాలా ఇష్టమైనటువంటి కాలం ఇది. ఇష్టమైన కాలం ఎందుకు అంటే, ఇద్దరూ ఆవిర్భవించినటువంటి కాలం దరిదాపుల్లో ఇది. వెంకటేశ్వరుడేమో శ్రవణ నక్షత్రం ఏకాదశి ఉన్న సందర్భంలో ఆవిర్భవించాడు. జగన్మాత ఆశ్వయుజ మాసంలో ప్రతిపత్ అంటే పాడ్యమి నాడు ఆవిర్భవించింది. 9 రోజులు రాక్షసులతో యుద్ధం చేసి 9వ నాడు రాక్షస సంహారం చేసింది. అందువల్ల అమ్మవారిని పూజించేటటువంటి సంప్రదాయం కూడా మనకి ఉంది. ఎందుకంటే శక్తి లేకపోతే శక్తుడు అన్నవాడు అశక్తుడైపోతాడు. శక్తి ఆరాధన తప్పనిసరిగా ఉండి తీరాల్సిందే. ఆ శక్తి ఏ శక్తి అంటే, సందర్భాన్ని బట్టి అనేక రకాలైన శక్తులుగా తల్లి మనకు ఆవిర్భవించి చక్కగా కనపడుతూ ఉంటుంది. దీన్నే ఆదిశంకర్లు సౌందర్యలహరిలో మొదటి శ్లోకంలో, ఈ శ్లోకం ఎటువంటిది అంటే లలితారహస్యనామ సహస్రానికి కవితాత్మకమైన వ్యాఖ్యానంలాగా కనిపించేది. అందులో చెప్తారు, శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి అని అమ్మవారిని ప్రార్థిస్తారు. అంటే ఎవరు లేకపోయినట్టయితే, అంటే ఎవరితో కూడుకున్నప్పుడు మాత్రమే విష్ణువు బ్రహ్మ సృష్టి చేయడానికి, విష్ణువు స్థితికారకత్వం చేయడానికి, రుద్రుడు లయం చేయడానికి శక్తులవుతున్నారో అటువంటి తల్లికి నమస్కరించాలన్నా స్తుతించాలన్నా పూర్వజన్మల్లో పుణ్యం చేసుకుని ఉండాలి అని. అంటే ఈ శక్తి ఏదైతే ఉందో, త్రిమూర్తుల్ని కూడా శక్తులుగా చేసేటటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని ఆరాధించేటటువంటి కాలంగా మనం ఈ నవరాత్రుల గురించి చెప్పుకుంటూ ఉంటాం. ఈ శక్తి ఆరాధనకి సంబంధించిన విశేషమే ఈ వెంకటేశ్వరుని యొక్క బ్రహ్మోత్సవాలలో కూడా ఉంది అని మన వాళ్ళు చమత్కారంగా చెప్తూ ఉంటారు. స్వామికి ఉన్నటువంటి అనేకమైనటువంటి నామాల్లో లోకంలో బాగా వ్యాప్తి చెందినటువంటి వాటిల్లో ఒకటి ఏమిటంటే బాలాజీ, అంటే బాలాశ్రీ, బాలారూపంలో ఉన్నటువంటి పూజనీయమైనటువంటి తల్లి అనే పేరు కూడా ఉందని చెప్తూ ఉంటారు. దీని వెనక ఉన్నటువంటి చారిత్రక నేపథ్యం కానీ పౌరాణిక నేపథ్యం కానీ విచారణీయం. అంటే ఆలోచించి ఎక్కడన్నా ఉందేమో వెతికి తీసుకురావాల్సినటువంటి విషయం ఉందంతే. అయితే శక్తి ఆరాధన ఈ కాలంలో జరగడానికి కారణం ఏమిటి అంటే, శరదృతువు వసంత ఋతువు సంవత్సరంలో 6 నెలల తేడాలో వస్తాయి. ఈ 6 నెలల తేడాలో వచ్చే ఈ ఋతువుల గురించి ఏం చెప్తారంటే, ఇవి యమదంష్ట్రల వంటివి అంటారు. అంటే యముడి కోరలు లాంటివి. అంటే ఈ కాలంలో అనేకములైనటువంటి వ్యాధులు వచ్చేటటువంటి అవకాశం ఉంది, అనారోగ్యాలు కలగడానికి అవకాశం ఉంది. కారణం ఏమిటి? ఒక్కసారిగా వాతావరణంలో పెను మార్పులు వస్తాయి. అంటే వానలు పడుతూ ఒక్కసారిగా చలిలోకి మారిపోతూ, అంటే నిన్నటిదాకా చెమట పడుతూ ఉంటుంది, ఉక్కబోస్తూ ఉంటుంది. 2-3 రోజుల తేడాలోనే హుహుహుహు అంటూ చలి వణికించేటటువంటి కాలం వస్తుంది. అలాగే వసంత ఋతువులో కూడా చల్లదనం పోయి ఒక్కసారిగా ఎండలోకి ప్రవేశించేటటువంటి కాలం అవుతుంది. ఈ 2 ఋతువుల్లోనూ ప్రకృతిలో వచ్చేటటువంటి ఈ మార్పులకు అనుగుణంగా మనిషి తనని తాను సంసిద్ధం చేసుకోవడానికి తగిన శిక్షణ ఇవ్వవలసినటువంటి కాలం ఇది. ఇది ప్రకృతిపరమైనటువంటి అవగాహన కలిగి ఉండాలి.
అంటే పర్యావరణ స్పృహ కలిగి ఉండాలి. ఆ తరువాత ఆరోగ్య దృష్టి కలిగి ఉండాలి. ఈ ఆరోగ్యం దేనికి సంబంధించింది? ప్రకృతి ఏమో వాతావరణానికి సంబంధించింది. మనకు ఆరోగ్యం కుటుంబపరమైనటువంటి ఆరోగ్యం ఒకటి, సమాజపరమైన ఆరోగ్యం ఒకటి, ఇంకా వ్యక్తిపరమైన ఆరోగ్యంలో కూడా తేడాలు ఉన్నాయి. వ్యక్తి శారీరకమైన, మానసికమైన, ఆత్మపరమైన ఆరోగ్యాలు చూసుకోవాల్సినటువంటి కారణం పరిస్థితి. శారీరకమైన ఆరోగ్యం అంటే శరీరానికి వచ్చేటటువంటి తరుణ వ్యాధుల నుంచి, అంటే సీజనల్ డిసీజెస్ అంటాం, వీటి నుండి తట్టుకోవడానికి తగిన శక్తి కలిగి ఉండడం. మానసిక ఆరోగ్యం వాతావరణంలో వచ్చినటువంటి మార్పుల వల్ల మన మనసు కలిగేటటువంటి వికల్పాలు కొన్ని ఉంటాయి, వీటి నుండి మనం దూరం కావాల్సినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఆత్మపరమైనటువంటిది అంటే ఈ స్థితిలో, ఈ కాలంలో తనని తాను ఆత్మోద్ధరణకి చేయవలసినటువంటి సాధన. ఇది వ్యక్తిపరమైనటువంటిదైతే, ఇంకా కుటుంబంలో అందరితో కలిసిమెలిసి ఎలా ఉండాలి, ఏ పనైనా కలిసికట్టుగా ఎలా చేసుకోవాలన్న తెలుసుకునేటటువంటిది. దానికన్నా మనం ఇంకొంచెం దూరంగా, అంటే మనిషి తాను కేంద్రం అయితే, ఆ కేంద్రానికి దగ్గరగా ఉన్న పరిధి కుటుంబం అయితే, కొంచెం దూరంగా ఉన్నటువంటి పరిధి సమాజం అయితే, అంతకన్నా దూరంగా అంతులేనటువంటి పరిధే లేనటువంటి చుట్టుపక్కల పరివ్యాప్తమైనటువంటిది పర్యావరణం. కనుక ఈ సమాజపరంగా మనం చేయవలసింది ఏమిటి? ఇన్ని రకాల కోణాలలో ఈ ఋతువులో మనం చేసేటటువంటి శక్తి ఆరాధన మనకి మార్గదర్శనం చేస్తూ ఉంటుంది. ఏమిటి అంటే అది మొట్టమొదట వ్యక్తిగతంగా చేసుకోవలసినటువంటిది, సమాజపరంగా చేయవలసింది, పర్యావరణ పరంగా చేయవలసింది. వీటన్నింటి గురించి మనం కొద్దిగా గనక తెలుసుకున్నట్టయితే మనం ఈ శరన్నవరాత్రులు అని చెప్పబడే శరదృతువులో చేసుకునేటటువంటి నవరాత్రి దీక్షకు సంబంధించిన పూజలలో ఉన్న అంతరార్థాలు మనకి కొద్దిగా తెలుస్తూ ఉంటాయి. ఆ వివరాలు తరువాతి భాగంలో తెలుసుకుందాం. స్వస్తి. अन्नपूर्णे सदा पूर्णे शङ्करप्राणवल्लभे ज्ञानवैराग्यसिद्ध्यर्थं भिक्षां देहि च पार्वती।